తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. సభలో కాళేశ్వరంపై పీపీటీకి అవకాశం ఇవ్వాలంటూ కూడా స్పీకర్ కు వినతి పత్రం అందించారు. నిన్న స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో ఇవాళ కలిసిన వినతి పత్రం అందించారు. తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. సభలో కాళేశ్వరంపై పీపీటీకి అవకాశం ఇవ్వాలంటూ కూడా స్పీకర్ కు వినతి పత్రం అందజేశారు. నిన్న స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో ఇవాళ కలిసి వినతి పత్రం అందించారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, దీపిక, రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం కమిషన్ సంబంధించిన నివేదికను అసెంబ్లీలో పెట్టాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్ ప్రసాద్ కుమార్ను కలిశారు. తమకు కాళేశ్వరం కమిషన్ సంబంధించి దానిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా అనుమతి ఇవ్వాలని కూడా స్పీకర్ని కోరారు. స్పీకర్ కూడా వినతి పత్రాన్ని తీసుకున్నారు, కానీ ఎలాంటి సమాధానం అయితే ఇచ్చినట్టుగా కూడా లేదు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు తాముకు అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇదే అంశంపై అంటే స్పీకర్ని కలిశారు కాబట్టి ఏం చెప్పారు స్పీకర్ అనే అంశంపై మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే వివేకానంద్ ప్రస్తుతం మనతో ఉన్నారు. వివేక్ గారు చెప్పండి, కొద్దిసేపు స్పీకర్ని కలిశారు, స్పీకర్ ఏం చెప్పారు? తప్పకుండా మాకు కూడా ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం పైన వేసినటువంటి ఏది రిపోర్ట్ ఉందో రేపు టేబుల్ చేయబోతున్నారు కాబట్టి దానిపైన ప్రత్యేకంగా వాళ్ళు ఈ రిపోర్ట్ బయటికి రాకుండానే మా పైన ఆరోపణలు వేసే ప్రయత్నం చేసి ఆరోపణలు చేసినారు, దుష్ప్రచారం చేసినారు. కాబట్టి వాటన్నింటి తేటతెల్లం చేయాలంటే తప్పకుండా మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం మా బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వాలని చెప్పేసి స్పీకర్ గారిని కోరడం జరిగింది. రేపు బీఎస్సీ మీటింగ్ ఉంటుంది, దాని తర్వాత వారు నిర్ణయం తీసుకుంటామని చెప్పినారు. వాస్తవానికి ఇలాంటి రిపోర్ట్ వచ్చినప్పుడు ఇలాంటి ఒక ఆరోపణలు చేసినప్పుడు తప్పకుండా మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలా. మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గతంలో ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి మాకు కూడా అవకాశం ఇస్తే మేము కూడా మాట్లాడడానికి ప్రజలకి వాస్తవాలు వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీ అధికారం ఉన్నప్పుడు ఇచ్చారు, అప్పుడు ప్రతిపక్షాలకు అసలు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు ఎలా ఇస్తారని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు గతంలో ప్రతిపక్షాలపైన మేము ఇలాంటి ఆరోపణలు చేయలేదు. మేము గతంలో ప్రాజెక్టు యొక్క రూపురేఖలు, ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశాలు, ప్రాజెక్టు యొక్క అంటే ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలనే దానిపైన దాని యొక్క అన్ని అంశాలు, ఏ రకంగా నీళ్ళు ఎక్కడ లభ్యమవుతూ ఉన్నాయి, అన్ని విషయాలు మరి సభ రికార్డులో ఉండాలనే ఉద్దేశంతోనే ఆ రోజు గౌరవ మా పార్టీ అధినేత కేసీఆర్ గారు వివరించడం జరిగింది. కానీ ఆ రోజు మేము కాంగ్రెస్ పైన ఆరోపణలు కానీ కాంగ్రెస్ పైన ఏదో రిపోర్ట్ కానీ ఏదో కమిషన్ వేసింది కాదు. ఈరోజు మా పైన కమిషన్ వేసారు, మా పైన రిపోర్ట్ పెట్టినారు కాబట్టి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. గతంలో మేము టెక్నికల్గా మేము మీ పైన ఇస్తే మీకు ఇవ్వకపోతే అర్థం ఉంది, కానీ మీరు ఇప్పుడు ప్రత్యేకంగా మీరు రాజకీయ దురుద్దేశంతో వేసినటువంటి కమిషన్ని తేటతెల్లం చేయాలంటే తప్పకుండా మాకు మాట్లాడే అవకాశం సరైన రీతిలో టెక్నికాలిటీస్ కూడా దాంట్లో చాలా ఉన్నాయి కాబట్టి వివరించాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ నివేదిక సంబంధించి 60 పేజీలు మాత్రమే ప్రభుత్వం కేబినెట్ ముందు నుంచి అవే మాట్లాడారు. కానీ అసెంబ్లీలో పూర్తిస్థాయి నివేదిక 650 పేజీల నివేదిక పెడతారని మీరు అసలు ఆశిస్తున్నారా? ఈరోజు హైకోర్టు ముట్టకాయలు వేసింది ప్రభుత్వాన్ని, హైకోర్టు తప్పుపట్టింది ప్రభుత్వ చర్యని. ఈరోజు ఇంత అధికారికంగా చేయనప్పుడు ఏ రకంగా 60 పేజీల యొక్క రిపోర్ట్ బయటపెట్టినారు, ఏ రకంగా ఎందుకు 650 పేజీల యొక్క రిపోర్ట్ని బయటపెట్టలేదు అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దానికి దిగి వచ్చి ఈరోజు అసెంబ్లీలో సమావేశాలు పెట్టారు. అంటే హైకోర్టుకి భయపడే ఈరోజు సమావేశాలు పెడుతోంది తప్ప లేకపోతే దీనిపైన చర్చించడానికి వెనుకపోయింది ప్రభుత్వం. ఈరోజు తప్పకుండా, ఎందుకంటే రిపోర్ట్లో స్పష్టంగా అర్థమవుతోంది రాజకీయ దురుద్దేశంతో చేసినటువంటి రిపోర్ట్ అని. వాస్తవాలు అవునో కాదో ప్రజలకు తెలుసు కదా, మేము కూడా చెప్తాం కదా. అన్ని అనుమతులతో కూడినటువంటి ప్రాజెక్ట్ కదా, అది ప్రజల అనుభవంలో ఉంది కదా, ప్రజలకు ఫలితాలు వచ్చినాయి కదా. కాబట్టి
దీన్ని రాజకీయంగా ఏ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన ఒక దురాలోచనతో ప్రభుత్వం ఉంది కాబట్టి మేమన్నీ కూడా సమానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే వాస్తవాలు బయటకు వస్తాయి కాబట్టి ఏ రకంగా తప్పించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్ప వాస్తవాలు ప్రజలకు తెలియాలని కాదు. ఎందుకంటే ఎన్నికల్లో వాళ్ళు అనేక తప్పుడు హామీలు ఇచ్చినారు, అనేక అమలు కానిటువంటి అమలు కానిటువంటి ఎన్నో గ్యారంటీలు ఇచ్చినారు, ఏవి చేత కాలేదు. ఇది కూడా కాళేశ్వరం కూడా మొత్తం 1,00,000 కోట్లు అంటే 94,000 కోట్ల ప్రాజెక్టు ఏదైతే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి తప్పుడు ప్రచారం చేసినారు. కాబట్టి ప్రజలకి అన్నీ అర్థమవుతున్నాయి కాబట్టి మళ్ళీ అవాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో ఈ అసెంబ్లీని వేదికగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి తప్పకుండా మాకు మాట్లాడే హక్కు కూడా మాకు కూడా ఉంటుంది కదా ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీగా, కాబట్టి మాకు కూడా అన్ని అవకాశాలు లేదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కాళేశ్వరం డిజైన్లు డిసైడ్ చేయడంలో కావచ్చు, అదేవిధంగా నిర్మాణానికి సంబంధించిన అంశంలో ప్రధాన దోషిగా కేసీఆర్ని ప్రభుత్వం చూపిస్తోంది, అదేవిధంగా హరీష్ రావును చూపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా, ఏం చెప్తారు? ఈరోజు ఇక్కడ ఏం ప్రాబ్లం వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టులో? ఈరోజు పెద్ద భారీ ఇది ప్రపంచంలోనే హైయెస్ట్ మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇది ఎక్కడో 100 మీటర్లో పోయేటువంటి ఒక నదిని 600 మీటర్ల పైకి ఎత్తే ప్రాజెక్ట్. ఇది ఎక్కడో ఒక 2 పిల్లర్లు కుంగితే ప్రాజెక్ట్ మొత్తం కూడా విఫలమవుతుంది. ఎట్లా చెప్తాడు ప్రభుత్వం? ఎట్లా చెప్తుంది? ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ని వాడుకుంటున్నారు కదా, ఇప్పుడు ఇదే మలన సాగర్ నుంచి నీళ్ళు తీసుకొస్తా ఉంటున్నారు కదా, ఇదే ఇప్పుడు రంగనాయక సాగర్ నుంచి నీళ్ళు వాడుకుంటున్నారు కదా, ఇదే కొండపోచమ్మ సాగర్ని వాడుకుంటున్నారు కదా, ఇదే పంప్ హౌస్లు వాడుతున్నారు కదా, ఇదే సబ్స్టేషన్లు వాడుతున్నారు, ఇదే గ్రావిటీ కెనాల్ వాడుతున్నారు కదా. ఇవన్నీ వాడకంలో ఉన్న తర్వాత ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ ప్రాబ్లం ఉన్నది, టెక్నికల్ ఎవిడెన్స్ తీర్చడానికి నువ్వెవరు, అవి వాస్తవమా కాదా, అన్నీ కూడా తేటతెల్లమవుతాయి. అన్ని బయట పెడతాం, మేము కూడా ఊరుకోం కదా, దీని ప్రసక్తే లేదు. మేము కూడా డెఫినెట్గా ఇది ఎక్కడ పోయే ప్రాజెక్ట్ కాదు కదా, తరతరాలకు ఉండిపోయే ప్రాజెక్ట్ కదా. కాబట్టి వాస్తవాలు బయటకు వస్తే కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం బయటపడుతుందని భయపడి ఈ రకంగా బురద వెళ్ళి ఏదో రకంగా టెక్నికాలిటీస్ చిన్న దగ్గరే కోడిగుడ్డు మీద ఈకను వీకినట్టు అనమాట, కొండంద ఎలుకలు పట్టినట్టు అనమాట. ఆ ఒక సామర్థ్యతోని ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అంటే రెడీ ఉన్నది, నిజం నిప్పు లాంటిది. తప్పకుండా ఈ రోజు రేపు తప్పకుండా ప్రజలకు తెలిసే వాస్తవాలు అన్ని విషయాలు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భం మనం చేస్తా ఉన్నాం. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా ప్రజలకంతా కూడా వాస్తవాల్ని తెలియజేస్తామని చెప్పి కూడా ఎమ్మెల్యే వివేకానంద చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ చందు.